బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదినం పురస్కరించుకుని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ రక్తదాన శిబిరం మరియు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, కటారి శంకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పార్టీ యావత్తు ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పట్టణంలోని అదేవిధంగా నియోజకవర్గంలోని అదేవిధంగా జిల్లా మొత్తం విగ్రహాలకి గ్రామాన ప్రతి డివిజన్లో స్వర్గీయ వైఎస్ఆర్కి విగ్రహాలకి పూలదండలేసి ఎక్కడికక్కడ స్వీట్లు పంచడం, అన్నదానాలు చేయటం, పళ్ళు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు ఆయన దలుచుకుంటూ స్మరించుకుంటూ చేస్తూ ఉన్నాం. ఓటమెరగని ధీరుడు, రాజనీతిజ్ఞుడు, ఈ రాష్ట్రానికి మేలు చేసినటువంటి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించిన మహనీయుడు, దేశ చరిత్రలో మొదటివాడుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుంచుకోవాలి. ఆయన పేరు మీద వైఎస్ఆర్ పార్టీ స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలో నడుస్తూ మా పార్టీ ఆయన చూపించిన దారిలో సేవల్లో పాల్గొంటూ పాలనలో అదే రీతిని కొనసాగిస్తూ సంక్షేమంలో ఆయన చూపించిన దానికంటే ఇంకొంచెం ముందడుగు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పార్టీ నడుస్తూ ఉందని ఈరోజు ఆయన ఘనంగా స్మరించుకుంటూ నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా మన జిల్లా పార్టీ ఆఫీస్లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది, కేక్ కటింగ్ చేసి. అదేవిధంగా మన ఈరోజు ఏదైతే ఒంగోలు నగరంలో అన్ని వైఎస్ఆర్ విగ్రహాలకి కడిగి శుభ్రంగా పూల మాలలతో మరి అందరూ నివాళులర్పించడం జరిగింది. దివంగత నేత ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా కార్పొరేటెడ్ విద్య, వైద్యం అని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మరి దిగువ మధ్యతరగతి అందరికీ కుటుంబాలన్నిటికీ కూడా ఎంతో మేలు చేశారు. మరి ఈరోజు ఆయన వల్ల ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదివిన విద్యార్థులు ఎంతోమంది మరి మంచి స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అనేది మరి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినటువంటి మంచి పథకం. అటువంటి పథకాలు పెట్టిన ఆయన ఈరోజుకి 16 సంవత్సరాలైనా కూడా ప్రజలందరూ గుండెల్లో ఉన్నారంటే కేవలం ఆయన పరిపాలించిన మంచి పరిపాలన, మంచి సంక్షేమ పథకాలని తెలియజేస్తూ ఆయనకి ఈ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.